హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పచ్చడి చూద్దాం రండి. ఒక అర కేజీ శుభ్రం చేసిన చికెన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక గంట సేపు పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక బాణలిలో ఈ చికెన్ ముక్కలను వేసి చికెన్లోని వాటర్ అంతా పోయే వరకు బాగా వేయించుకోండి. వాటర్ పోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను తీసేసి ఒక పావు కేజీ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ముక్కలు వేసి బాగా ఎర్రగా వేయించుకోండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 50 గ్రాముల సాల్ట్ వేసుకోండి. కొంచెం సేపు వేగనివ్వండి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాల పౌడరు, 2 స్పూన్ల జీరా పౌడరు, 1 స్పూన్ ఆవుపిండి, పావు స్పూన్ మెంతిపిండి, 2 స్పూన్ల గరం మసాలా, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 10-15 చిన్నులపాయ రెబ్బలు వేసి బాగా వేగనివ్వండి. తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 100 గ్రాముల కారం వేసి కారాన్ని కూడా 2 నిమిషాలు వేయించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా బాగా చల్లారిన తర్వాత 4 నిమ్మకాయలు కట్ చేసి రసం తీసుకొని ఈ పచ్చడిలో కలుపుకోండి. ఈ సైజు నిమ్మకాయలు పడతాయండి. రసం తీసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే కలపండి. చికెన్ పచ్చడి రెడీ అండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి.